హాయ్ అండి. ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేశామో. తాళం ఒకటి ఉంటే చాలండి 100 కేజీల పువ్వులైనా చిటికలో కట్టేయచ్చు. దీన్ని ఎలా యూజ్ చేస్తారో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. సో అంత అద్భుతంగా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్నీ కూడా న్యూ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది కూడా కమెంట్ చేస్తున్నారు, సిస్టర్ ఎలా ఉన్నారు అని కమెంట్ చేస్తున్నారు. చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందామండి. నెయ్యి మనం కరగబెట్టుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా కరివేపాకు, ఒక లవంగాయ వేసేసామనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. మనం ఇలా నెయ్యి వేసుకున్న ప్రతిసారి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. జ్యూస్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాటిల్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని, ఇక్కడ నేను మధ్య పార్ట్ అయితే తీసేసాను. కింది పార్ట్లో సాల్ట్ అయితే ఒక 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను. దానిపైన కొద్దిగా ఒక 2-3 లవంగాలు గుచ్చేసి, దానిపైన కొద్దిగా కంఫర్ట్ వేసేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. కిచెన్లో కానీ, బాత్రూంలో కానీ, బెడ్రూమ్లో కానీ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. ఇది మనం మిక్సీ జార్లో అయితే క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ మిక్సీ జార్లో ఇలా గ్యాప్లో ఎక్కువగా డస్ట్ పట్టేసి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఫుడ్ ద్వారాగా ఇదంతా కూడా లోపలికి వెళ్ళిపోతుందండి. సో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మిక్సీ జారే కాదండి, మిక్సీ జార్ మూతలు కూడా మనం క్లియర్గా ఉంచుకోవాలన్నమాట. సో అలా లేకుండా ఉంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా ఒక లెమన్ తీసుకుని దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా ఈ గ్యాప్లో ఇలా ఈ నిమ్మబద్ద పెట్టి రుద్దేసిన తర్వాత పాతది ఒక టూత్ బ్రష్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. సో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అప్పుడప్పుడు ఈ విధంగా మూతలు కూడా శుభ్రంగా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. సో ఇలా మనం అప్పుడప్పుడు ఇలా పాతది టూత్ బ్రష్ తీసుకొని ఇలా అయినా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ట్రై చేయండి. ఇలా నిమ్మబద్ద మనం పడేసిన నిమ్మ తొక్క కూడా ఈజీగా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. సో చూశారు కదా ఎంత చక్కగా క్లియర్ అయిపోయాయో. సో తప్పకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. పడేసే నిమ్మతొక్కతో కూడా ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎటువంటి క్రిములు ఉన్న, బ్యాక్టీరియా ఉన్నా తొలగిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. పువ్వులు మాల కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే చక్కగా ఈజీగా మాల రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చండి. సో ఏమి లేదండి, ఒక హోల్స్ ఉన్న గిన్నెని తీసుకొని ఇలా అయితే దారపు కడ్డీని దాంట్లో పెట్టేసి, దానిలో నుంచి ఆ హోల్లో నుంచి దారపు కడ్డీని కిందకి పెట్టేసి ఆ దారాన్ని హోల్లో నుంచి తీసుకోవాలి. ఇలా మనం పువ్వులు కట్టేటప్పుడు ఏమవుతుందంటే బాగా చిక్కులు పడిపోతూ ఉంటాయి. దీనివల్ల మనకి చాలా ఇసుకుదలగా ఉంటూ ఉంటుంది. పువ్వులు కట్టాలన్నా ఇసుకొచ్చేస్తూ ఉంటుంది. సో మనం ఎన్ని కేజీల పువ్వులైనా ఈజీగా ఈ విధంగా అయితే చక్కగా కట్టేసుకోవచ్చండి. ఇలా హోల్స్ ఉన్న గిన్నె కిందకి ఈ విధంగా దారపుకడ్డీని పెట్టేసి దారాన్ని తీసుకొని ఈ విధంగా మనం మాల కట్టుకున్నాం అనుకోండి, ఎన్ని కేజీల పువ్వులైనా కూడా ఈజీగా మనమే కట్టేసుకోవచ్చు, ఒకరి హెల్ప్ లేకుండా. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇలా హోల్స్ ఉన్న గిన్నె అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఈ విధంగా ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని కేజీల పువ్వులైనా కూడా ఈజీగా మనమే ఇలాగా కట్టేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, చూశారు కదా. ఈ విధంగా అయితే చక్కగా ఎన్ని పువ్వులైనా కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు. ట్రై చేయండి. దారాలు కూడా చిక్కులు పడిపోకుండా ఉంటాయి, ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా కట్టేయచ్చు. సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. సో మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మిక్సీలో ఏదో ఒకటి పడుతూనే ఉంటాం కదా. మసాలాలు కానీ, లేదంటే చట్నీలు కానీ, ఇలాంటివి పడుతూ ఉంటాము. మనకు తెలియకుండానే మిక్సీ పైన డస్ట్ పడిపోతూ ఉంటుంది. చట్నీ పడినప్పుడు ఇలాగా వాటర్ పడుతూ ఉంటాయి. సో అదంతా కూడా మరకలు పడిపోతూ ఉంటాయి. చూడటానికి గలీజ్గా అసలు అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మిక్సీ కూడా మనకి ఎక్కువగా రిపేర్ రాకుండా ఉంటుంది. సో మనకి మిక్సీ కూడా నీట్గా, బ్యూటిఫుల్గా, అంటే నీట్గా మనకి
చక్కగా కనిపిస్తుంది అనమాట. ఇలా చూసారా, ముందుగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసి కొద్దిగా గోరువెచ్చని వాటర్ కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పేపర్ని మొత్తం కూడా ఆ వాటర్లో ఇలా రబ్ చేసేసి బాగా పిండేసేయాలి. వాటర్ లేకుండా పిండేసి ఈ విధంగా మిక్సీ పైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా మనకి తెలియకుండానే మిక్సీ పైన డస్ట్ పడుతూ ఉంటుంది, మరకలు పడుతూ ఉంటాయి. చట్నీ పట్టినప్పుడు కానీ, మసాలాలు పట్టినప్పుడు కానీ మనకి తెలియకుండానే ఇలా డస్ట్ అనేది పడిపోతూ ఉంటుంది. మనం ఇలాగ వంట చేసే బిజీలో ఉంటూ ఉంటాము, ఇంకా మిక్సీ అయితే పట్టించుకోము, ఒక్కొక్కసారి ఇలానే వదిలేస్తూ ఉంటాము. సో అప్పుడప్పుడు ఈ విధంగా ఇట్లా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. మనకి తెలియని దీనిపైన బ్యాక్టీరియా కానీ, క్రిములు కానీ, డస్ట్ కానీ ఉన్నదంతా కూడా తొలగిపోతుంది. ఎందుకంటే మనం పసుపు సాల్ట్ వేసాం కాబట్టి చక్కగా క్లీన్ అయిపోతుంది. సో ఈ విధంగా పేపర్ని ఇలా హోల్లో పెట్టేసి ఏదైనా ఒక 4 స్పూన్ కానీ, లేదంటే దీంట్లో పట్టేది ఏదైనా ఒక మేకు లాంటిది కానీ తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసేసామనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ అంతా కూడా తొలగిపోతుంది. ట్రై చేయండి. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల మిక్సీ కూడా ఎక్కువగా రిపేర్ రాకుండా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్కువగా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి. ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ అనేది రెడీ చేసి ఉంచాలి కదా. మన ఇంట్లో ఏమీ లేవు అనుకున్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ విధంగా అటుకులు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలైనా చక్కగా తినేస్తారు. సో ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో అటుకులు వేసేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ విధంగా కొద్దిగా కారం కూడా వేసేసి బాగా వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత చక్కగా ఇలా మామూలుగా ఎలా అయినా తినేస్తారు. లేదు వాళ్ళు ఇష్టపడిన వాళ్ళైతే ఒక ఆనియన్ కట్ చేసి దానిపైన కొత్తిమీర, నిమ్మకాయ రసం పిండేసి ఇచ్చారనుకోండి, టేస్టీగా ఉంటుంది, చక్కగా తినేస్తారు. ఒకసారి ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. అసలు ఒక్కటి కూడా లేకుండా తినేస్తారండి, అంత చక్కగా ఉంటాయన్నమాట. సో స్నాక్స్ కింద ఈ విధంగా రెడీ చేసి ఇవ్వండి, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మీలో ఎంతమందికి ఇది తెలుసో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మేము చిన్నప్పుడు ఇలానే ఎక్కువగా చేసుకునే వాళ్ళమండి. చూశారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత మనం కొద్దిగా కారం వేసేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, కరకరలాడుతూ చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టమాటాలు పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. టమాటాలు ముందుగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఆరపెట్టుకోవాలి. తేమ లేకుండా ఆరపెట్టుకున్న తర్వాత ఒక్కొక్క టమాటాకు ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేయాలి. ఇలా తొడుముల దగ్గర ఆయిల్ అప్లై చేసేసి ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, బాక్స్ అడుగున టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ వేసుకుని దానిపైన టమాటాలు పెట్టుకొని ఇలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. చూసారు కదా, ఇలా ప్రతి ఒక్క టమాటాకు మనం ఇలా ఆయిల్ వేయడం వల్ల ఎక్కువగా మనకి తొడుముల దగ్గరే టమాటాలు కుళ్ళిపోతూ ఉంటాయండి. సో మనకి ఇలా కుళ్ళిపోకుండా ఉంటాయి ఆయిల్ అప్లై చేయడం వల్ల. సో చక్కగా ఈ విధంగా మీరు స్టోర్ చేసుకున్నారనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మరి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను. మరి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరు కూడా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ రావాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మన ఇంట్లో కొబ్బరి చిప్పలు అయితే ఉంటూనే ఉంటాయి కదండి. ఒక చిప్పని తీసుకొని దానిలో ఒక 4 స్పూన్స్ రాళ్ళుప్పు కానీ, సాల్ట్ కానీ తీసుకోవాలి. దీనిలో నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి, మనం బట్టల్లో స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. ఒక బాల్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. అలానే మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ కానీ, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక ట్యాబ్లెట్ మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. కొద్దిగా కంఫర్ట్ వేసేసి ఈ విధంగా ఈ సాల్ట్లో ఇదంతా కూడా మిక్సింగ్ చేసుకొని ఇలా బాత్రూమ్ దగ్గర కానీ, ఫ్రిడ్జ్ దగ్గర కానీ, బెడ్రూమ్లో కానీ, కిచెన్లో కానీ ఒక్కొక్కసారి మనం ఎంత క్లియర్గా ఉంచిన ఇల్లు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, ముఖ్యంగా వర్షాకాలంలో అండి. అలా
మనకి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం ఇలా పెట్టేసామనుకోండి, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు, బ్యాడ్ స్మెల్ లేకుండా కూడా ఉంటుంది, మంచి స్మెల్ అనేది వస్తుంది. సో మనకి కొన్ని రోజులకి బ్యాడ్ స్మెల్ మళ్ళీ వస్తుంది అనుకోండి, కొద్దిగా కంఫర్ట్ యాడ్ చేసేసుకుని అట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అలానే దీనిలో కర్పూరం బిళ్ళ కూడా ఒకటి చిదిమేసుకున్న పౌడర్ని కూడా అందులో వేసామనుకోండి, మంచి స్మెల్ వస్తుంది. వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ వీటి దరిచారు అనమాట. ఇలా బాత్రూంలో పెట్టుకోవచ్చు, మన బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు. ఎక్కువగా మనకి బల్లులు, బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదండి, ఆ ప్లేస్లో పెట్టుకున్నా కూడా వీటి ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. దీనికి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి, ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కర్పూరం మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే దానిలో కొద్దిగా రైస్ కలిపేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బాత్రూమ్ క్లీన్ చేయాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి, మనకు దాన్ని ఎక్కువగా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఏదైనా ఒక బకెట్ తీసుకొని దానిలోకి మనం బట్టల్లో యూజ్ చేసుకునే నాప్కిన్ బాల్ ఉంటుంది కదండి, అది పౌడర్లా చేసుకొని 1 స్పూన్ అది వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 1 స్పూన్ సర్పు, 1 స్పూన్ బ్లీచింగ్ పౌడర్ వేసేసుకొని కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత హాట్ వాటర్ కలుపుకోవాలండి. హాట్ వాటర్ కలుపుకొని దీనిలో వెనిగర్ కూడా ఒక అరమూత వేసేసుకోవాలి. వెనిగరు చక్కగా ఎటువంటి క్రిములు ఉన్నా అది పోతుంది, దుర్వాసన కూడా రానిదండి. సో ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత హాట్ వాటర్ కలుపుకోవాలి. ఇలా హాట్ వాటర్లో ఈ పౌడర్లన్నీ వేసాం కాబట్టి మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకుని ఈ వాటర్ అంతా కూడా బాత్రూంలో అప్లై చేయాలి. ఇలా అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచుకొని 1 అవర్ తర్వాత మనం యూజ్ చేయని బ్రష్ కానీ లేదంటే పాతది ఒక చీపురు కానీ, కొబ్బరి చీపురు కానీ తీసుకొని ఆ వాటర్ అంతా అప్లై చేసాం కదండి, పైన రుద్దేసి వదిలేయాలి. 1 అవర్ తర్వాత చక్కగా మనకి బాత్రూమ్ పైన ఉన్నటువంటి టైల్స్ పైన ఉన్నటువంటి మొండి మరకలు కానీ, అలానే మనకి టాయిలెట్లో బాగా డస్ట్ పట్టేసి బాగా మురిగ్గా ఉంటుంది కదండి లెట్రిన్లో. సో అక్కడ కూడా మనం ఈ వాటర్ని చల్లేసి అలా ఉంచేసి ఒక 1 అవర్ తర్వాత చక్కగా ఒక బ్రష్ కానీ ఒక కొబ్బరి చీపురు కానీ చేసేసుకొని రుద్దేసి అలా కడిగేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా ఇంట్లోనే ఈజీగా బాత్రూమ్ని అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి. సో ఎక్కువగా మరి మెడిసిన్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎక్కువగా వాళ్ళు పేషెంట్స్ కాబట్టి సో ఏవి పడితే అవి ఎక్కువగా కెమికల్స్ ఉన్నవి వాటర్ వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళు ఆస్తమా పేషెంట్లు కానీ, నిమ్మున్న వాళ్ళు కానీ ఎక్కువగా అటువంటి కెమికల్స్ ఉన్నవి వాటర్ కాదండి. అలాంటి వాళ్ళకు కూడా ఇలా బాత్రూమ్ కడగాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటివి చక్కగా ఇంట్లోనే ఈ లిక్విడ్ని అయితే ఇలాగా చక్కగా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు బాత్రూమ్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఈ వాటర్ అంతా కూడా అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచి 1 అవర్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. ఒకరి హెల్ప్ లేకుండా మనమే ఈజీగా చక్కగా బాత్రూమ్ అప్పటికప్పుడు లిక్విడ్ కలుపుకొని ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇలా మనకి బాత్రూమ్ పైన అంటే లోపల ఇలా మనకి తెలియని క్రిములు ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా, ఇలాంటివి డస్ట్ ఉన్నా కూడా అంతా కూడా తొలగిపోతాయండి. సో మనం ఇందులో నాప్కిన్ బాల్ కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది. అలానే బేకింగ్ పౌడర్, వెనిగరు, అలానే కొద్దిగా సర్పు కూడా వేసాం, బ్లీచింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఎటువంటి క్రిములు ఉన్నా, మూలన బ్యాక్టీరియా ఉన్నా అదంతా కూడా మొత్తం కూడా తొలగిపోతుందండి. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ట్రై చేయండి. ఈ విధంగా బాత్రూమ్ క్లీన్ చేయాలంటే ఒక టాస్క్ లాగా ఉండే వాళ్ళకి ఇది చక్కగా ఈజీగా ఈ పద్ధతిలో మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి, బాత్రూమ్ పైన ఇలా టైల్స్ పైన ఉన్నటువంటి మొండి మరకలు కానీ, ఇలా సింక్ బేసిన్స్ కానీ, అలానే బకెట్స్ కానీ చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి. దానిపైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా తొలగిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఈ విధంగా కోడిగుడ్లు ఉంటాయి కదండి, కోడిగుడ్లలో ఉన్నటువంటి ఎల్లో తీసేసి వైట్ సొన మాత్రం తీసుకోవాలండి. ఇలా సొన తీసేసుకుని మొత్తం కూడా చేతితో మిక్సింగ్ చేసుకోవాలి. ఇది ఎందుకు అనుకుంటున్నారా, ఇప్పుడు పెద్ద వయసు చిన్న వయసు అని తేడా లేకుండా ఎక్కువగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వైట్ హెయిర్ రావడం, అలానే హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు కదండి, అలాంటి వాళ్ళకి ఇది చక్కగా వర్క్ అవుతుంది. ఇది మీలో ఎంతమందికి తెలుసు నాకైతే తెలియదు, కానీ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మీకు తెలుసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇలా ఎగ్స్లో ఉన్నటువంటి ఎల్లో తీసేసి వైట్ సొన మాత్రం తీసుకొని ఇలాగా పిల్లలకి ఎక్కువగా
చుండ్రు సమస్య ఉన్నా, వైట్ హెయిర్ సమస్య ఉన్నా ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఇలా ఈ సొన మొత్తం కూడా పాయలుగా తీసుకుంటూ మొత్తం కూడా ఇలా అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ కాకుండా సెకండ్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్లో షాంపూ వేసేసుకొని ఇలా తలకు పట్టించాలండి. బాగా తలకు పట్టించేసి ఇలాగ ఒక 1 అవర్ పాటు అలా ఉంచి ఇలాగా మొత్తం కూడా బియ్యం కడిగిన వాటర్లో షాంపూ వేసేసి హెడ్ బాత్ చేసామనుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. ఇలాగా అలానే మనకి వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. జుట్టు ఒత్తుగా చక్కగా బలంగా పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. మనం ఎన్నెన్నో షాంపూస్ అని షాంపూస్ మారుస్తూ ఉంటాము. ఎన్నో ప్రోడక్ట్స్ అని బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాము. దీనివల్ల మన మనీ అవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అలానే మనకి దీనివల్ల ఇటువంటి కెమికల్స్ ఎక్కువగా కలిపేస్తూ ఉంటారు బయట మనం తెచ్చుకునే ప్రోడక్ట్స్లో. సో ఎటువంటి డౌట్ లేకుండా ఇంట్లో న్యాచురల్ పద్ధతిలో ఈ విధంగా ఎల్లో సన్ తీసేసి వైట్ సన్ మాత్రం ఈ విధంగా తలకు అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఏదైనా కూడా అందులో కలిపేసుకుని హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మన అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. ఇలా మనం పువ్వులు మాల కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే మాల రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే నేర్చేసుకోవచ్చు. ముందుగా మన ఇంట్లో ఇలాగ తాళం వేస్తూ ఉంటాం కదండి. బరువుగా ఉన్నటువంటి ఒక తాళం తీసుకొని ఈ విధంగా దారం దీనికి ముడి వేసేసుకోవాలి. ఇలా మధ్య నుంచి మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మధ్య నుంచి మాల, నేను ఇక్కడ పువ్వులు మాల అయితే చూపిస్తున్నాను చూడండి. మధ్యలో పువ్వులు పెట్టేశాను కదా. ఇప్పుడు కింద నుంచి ఈ విధంగా లైవ్లో చూపిస్తున్నాను చూడండి. చాలా జాగ్రత్తగా ఈ విధంగా కింద నుంచి ఆ ముడి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా మనకి దారం చిక్కులు పడిపోకుండా ఉంటుంది. ఇలా మాల రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే మాల అయితే నేర్చుకోవచ్చండి. సో చూసారు కదా, ఇలా మాల రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా కట్టేసుకోవచ్చు. ఇలాగా బరువుగా ఉన్నటువంటి తాళానికి థ్రెడ్ కట్టేసి మధ్యలో నుంచి పువ్వులని ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా మాల అయితే కట్టేసుకోవచ్చు. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఒకరి హెల్ప్ లేకుండా మనం ఇలా మాల రాపోయిందనుకోండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం పువ్వులు మాల కట్టుకోవాలి అంటే. ఈ విధంగా సింపుల్గా ఈజీగా మాల అయితే నేర్చుకోవచ్చు. మనకి దారం కూడా చిక్కులు పడిపోకుండా ఉంటుంది. ఇలా ఎన్ని పువ్వులైనా మనమే ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. చాలామంది పువ్వులు మాల ఇలా కట్టడం రాక ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే మాల అయితే నేర్చేసుకోవచ్చండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేసిన వెంటనే హైప్ అనే బటన్ వస్తుంది. సో ప్రతి ఒక్కరూ కూడా హైప్ చేయండి ప్లీజ్ అండి. తప్పకుండా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేసి హైప్ చేయండి. మీరు హైప్ చేసి లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ అవుతుంది. కాబట్టి తప్పకుండా యూజ్ అవుతుంది. మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా హైప్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.